అది తీసుకోవడం. రెండోది అలాగే మరి పేద ప్రజలకి, ముసలి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ. ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు. మరి భవిష్యత్తులో ఇంకా మరిన్ని చేయాలని, అలాగే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు కూడా దీనిలో మెంబర్స్ అయ్యి వాళ్ళకి వెనుదనగా నిలవాలి. అంటే కేవలం అస్తమాటికి వాళ్ళే చేయలేరు. దాని యొక్క నిడువు పెరగాలంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉండాలి, ఎక్కువ అమౌంట్ రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా రేపు పొద్దున్న చదివి ప్రయోజకులు అయ్యి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే మేము సంతోషిస్తాం. ఇప్పుడు చూడండి, గిరి సారు ఆనందంగా కుర్రాడని చెప్పుకున్నారు కదా. అంటే ఎవరైనా పిల్లలు మంచిగా ఉన్నారనుకుందాం, వాళ్ళని మా పిల్లవాడు మొదటి చదువుకోవాలని చెప్పుకుంటాం. దొంగ లేకపోతే హత్య చేసినవాడు లేకపోతే అడుగు తినేవాడు అయితే చెప్పుకోగలుగుతాం. ఏమైనాను మీ అందరినీ ఎలా చూడాలనుకుంటామంటే మేము మంచి స్థితిలో చూడాలనుకుంటాం. మా దగ్గర చదువుకున్న అమ్మాయి చాలా మంచిగా ఉన్నాడని చెప్పేసి అది కూడా అనుకుంటాం. సరే, మరి అర్జున్ కానీ లేకపోతే ఈ పిల్లలందరూ కూడా మంచి ఇదిలో ఉన్నందుకు, యువతలకు సహాయం చేసే స్థితిలో ఉన్నందుకు సంతోషిస్తూ మరి వాళ్ళందరినీ అభినందిస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాను. సో ఒకసారి పిల్లవాడి బర్త్డే మరి హ్యాపీ బర్త్డే చెప్తాం. మన నాలలో వద్దు చాలు. హ్యాపీ బర్త్డే ఒకసారి చేయాలి. నాగభూషణ చిత్రం వెళ్ళింది.